హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ టైలర్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వీడియోలో అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ కటింగ్ చెప్తానండి. ఇది ఈ వీడియో కొత్త వాళ్ళకైనా ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళకైనా చాలా ఉపయోగపడుతుంది. ఈజీ మెథడ్లో ఉంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే బ్లౌజ్లో హుక్ పార్ట్ నుంచి కాజా పార్ట్ వరకు రౌండ్ చుట్టుకొలత అయితే చూసుకుంటున్నాను. 30.5 అట్లా వచ్చింది. మీరు ఏ సైజ్ బ్లౌజ్ కట్ చేసినా ఈ పద్ధతి అయితే ఇదేనండి. ఫస్ట్ ఖచ్చితంగా రౌండ్ చుట్టుకొలత అయితే చూసుకోవాలి. హుక్కు పట్టీ నుంచి కాజా పట్టీ వరకు ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని 4 భాగాలు చేసి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే ఒరిజినల్ మెజర్మెంట్. ఫిట్టింగ్ అయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఒకటి డాట్స్ కోసము, 2 ఇంచెస్ ఖర్చు కోసము. ఆ 2 ఇంచెస్ మన ఇష్టం అండి. 2 ఇంచెస్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. 1.5 ఇంచు కానీ తీసుకోవచ్చు. అది మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ సైజ్ బ్లౌజ్కైనా ఇదైతే ఖచ్చితంగా రౌండ్ చుట్టుకొలత ఫస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ అయితే షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి, మిడిల్ అంటే కొన్ని బ్లౌజ్లకు సైడ్ నుంచి కూడా ఉండొచ్చు, చూసుకోండి. ఇట్లా స్ట్రేట్ లాగి పడితే స్ట్రేట్గా రావాలి, క్రాస్గా కాకుండా స్ట్రేట్గా ఎక్కడైతే ఉంటుందో కింద డాట్స్ పార్ట్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్ పార్ట్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ మెజర్మెంట్ అయితే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. కరెక్ట్ పావించుతో సహా ఎగ్జాక్ట్ తీసుకోవాలి. నేనైతే ఒరిజినల్ మెజర్మెంట్ ఎంత ఉందో చుట్టుకొలత చూసుకున్నాను కదా, దానికి కింద ఒకటి హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి బ్యాక్ డాట్ వరకు ఎంత లెంత్ ఉందో అదైతే చూసుకున్నాను. మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా ఇదే పద్ధతి. ఇవి ఇంత మెజర్మెంట్ అని ఏమి ఉండదు. కొలత బ్లౌజ్ ఎలా ఉంటే అలా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇదే పద్ధతి. ఏమైనా చేంజెస్ కావాలంటే ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే కస్టమర్ బ్లౌజు చూడండి. మ్యాక్సిమం ఇవి 30 అబోవ్ సైజ్ వాళ్ళకైతే 5.5 అట్లా తీసుకోవాలి నెక్ షోల్డర్ దగ్గర. కానీ కొన్ని బ్లౌజులకు చేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను మధ్యలో బాగా బ్లౌజులు అబ్జర్వ్ చేశాను. ఖచ్చితంగా బ్లౌజ్ నుంచి మెజర్ చేసుకుంటేనే ఫిట్టింగ్ బాగా వస్తుంది. అట్లా చూసుకోండి. అందరికీ 5.5 అట్లా పెట్టేస్తే కొందరికి సెట్ కావట్లేదు. ఖచ్చితంగా చూసుకోవాలి. కింద బ్యాక్ కప్పు లెంత్ అయితే చూసుకున్నాను. 2 షోల్డర్ ఒక దగ్గర పట్టుకొని నెక్ మిడిల్లో తీసుకొని కిందికి 2 డాట్ల మధ్యలో ఎంత లెంత్ ఉందో కప్పు సైజు అదైతే చూసుకొని మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ నెక్ డీప్ అయితే చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది కూడా కప్పు ఎంత ఉందో కొలుచుకొని దాని మీద ఒక చేయి పెట్టి మరి నెక్ షోల్డర్ వరకు ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ వరకు బ్లౌజ్ లాగి పట్టుకున్నట్టయితే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది. ఎందుకంటే నెక్ డీప్ ఎక్కువ తక్కువ అయినా మళ్ళీ షోల్డర్లు జారిపోయే ప్రమాదం ఉంటుంది, భుజాలు జారడం అనేది. కొద్దిగా చూసుకోవాలి. నెక్ డీప్ ఎక్కువైనా ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. ఇదైతే బ్లౌజ్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. నెక్ మాత్రం ఖచ్చితంగా బ్లౌజ్ నుంచే తీసుకోవాలి. నెక్కు వెడల్పు, బ్లౌజ్ లెంత్ ఇవి. ఇంకా రౌండ్ అయితే అది వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా రౌండ్ షేప్ వచ్చేలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ చెస్ట్ సైజ్ అయితే కొలుచుకుందాము. కొలత బ్లౌజ్ నుంచి చెస్ట్ సైజు తీసుకునే పద్ధతి ఒకసారి వీడియోలో చూడండి. ఎగ్జాక్ట్ మన నెక్ డీప్ ఎక్కడ వరకు ఉందో నెక్ డీప్ అదే లైన్ స్ట్రేట్ సైడ్ జాయింట్ వరకు చూసుకోవాలి. నెక్ డీప్ దగ్గరే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ చెస్ట్ సైజ్ అయితే వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకవైపు చివర నుంచి మరొక వైపు చివర వరకు టేపుతో కొలుచుకోవాలి. నాకైతే 8.5 అట్లా వచ్చింది. 8.5 మార్కింగ్ చేసుకున్నాను. ఇది చెస్ట్ సైజ్ అన్నమాట. ఇప్పుడైతే రెడీ షోల్డర్, మనకు బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. అక్కడ నెక్కు అయితే ఖర్చుకి ఇచ్చేసాను ముందర. పెద్ద లైన్ అనేది ఖర్చు లేకుండా ఉంది. ఫస్ట్ ఖర్చుకైతే మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్కు స్ట్రేట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు
ఇప్పుడు రెడీ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాం కదా, అదే లెంత్ కింది వైపున కూడా ఇచ్చాను. 5 పావు తక్కువ 5 అట్లా వచ్చింది నాకు. అది కింది వైపున కూడా మార్కింగ్ చేసుకుంటే సమానంగా వస్తుంది. ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అక్కడ చంక కింది నుంచి కింది నడుము వరకు కొలత చూసుకున్నాను. అది యాజ్ ఇట్ ఈజ్, అది ఎంత ఉందో అదే మెజర్ చేసుకున్నాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంత ఉందో మనకు వచ్చేస్తుంది. ఇది 5.5 అట్లా వచ్చింది ఆమ్ రౌండ్ అయితే. ఒక ట్రిక్ ఫ్రెండ్స్, అది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు మనం ఆమ్ రౌండ్ కిందికి దింపుతాం కదా, అది అట్లా చేస్తే చాలా రాంగ్. చెస్ట్ ఎక్కువ ఉంటే ఆమ్ రౌండ్ కొంచెం తగ్గించుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ చెస్ట్ 8.5 అట్లా వచ్చింది కదా మనకు. ఇంకా ఎక్కువ వస్తే ఆమ్ రౌండ్ తగ్గాలి, కొంచెం ఒక పావించ్ అయినా తగ్గించుకోవాలి. అయితేనే మనకు బ్లౌజు చుంచులు ముడతలు రాకుండా ఉంటుంది, భుజాల దగ్గర చంక దగ్గర కానీ నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది నా ఓన్గా నేను నేర్చుకున్నది, ఇది నా ఎక్స్పీరియన్స్తోని. అందరికీ 6 ఆమ్ రౌండ్ దగ్గర 6 చంక దింపు పెట్టేస్తాం కదా, అది ఎక్కువ సెట్ అవ్వట్లేదు, అందరికైతే సెట్ అవ్వట్లేదు. ఇది కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్. మనకు చెస్ట్ లెంత్ పెరిగే కొలది ఇప్పుడు 8.30 అట్లా వచ్చింది కదా, 9 కూడా రావచ్చు కొందరికి చెస్ట్ ఎక్కువగా ఉంటే. దాన్ని బట్టి మనం ఆమ్ రౌండ్ కొంచెం పైకే తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితేనే బ్లౌజులు పర్ఫెక్ట్గా సూపర్ అంటే సూపర్ వస్తున్నాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీ ఓన్ ఎక్స్పీరియన్స్తోని. మీ బ్లౌజ్ల మీద అయితే ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. నేను ఫస్ట్ అందరికీ 6 అట్లా పెట్టేసేదాన్ని, చాలా బ్లౌజులు కుదరకపోయేవి. ఇప్పుడు నా ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా అయితే నాకు కొద్దిగా అర్థమవుతుంది. ఆమ్ రౌండ్ పాయింట్ చెస్ట్ సైజ్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ కావాలి ఫ్రెండ్స్. ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్ వస్తుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత, ఇంకా టెన్షనే లేదు. నాకైతే అయింది. ఇది నెక్ కొలత చూసుకుంటున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్, ఇది కటింగ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే హ్యాండ్స్ కటింగ్ చెప్తాను. ఫస్ట్ అయితే ఎక్కువ తక్కువ లేకుండా ఒక స్కేల్తోని స్ట్రేట్ లైన్ అయితే ఇచ్చేసేయండి, అది ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ పొడవు వెడల్పు ఈ రెండు మెయిన్ మెజర్మెంట్స్, పొడవు వెడల్పు ఎగ్జాక్ట్ తీసుకోవాలి. ఇదైతే హెమ్మింగ్ చేయడానికి పెడుతున్నాను కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే హెమ్మింగ్ కోసం పెట్టుకున్నాను. వీళ్ళు బ్లౌజ్ పొడవు హ్యాండ్స్ పొడవు పెంచమన్నారు కొద్దిగా, ఒక పావించ్ అంతా, అందుకే ఒక పావించ్ అంతా ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే హ్యాండ్ లూజు, హ్యాండ్ని మంచిగా నీట్గా పరుచుకోవాలి క్లాత్ పైన. హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు ఈ 2 మార్కింగ్స్ అయితే చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. హ్యాండ్ కటింగ్ అయితే జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ కావద్దు. చాలా ఈజీ పద్ధతిలో చెప్పాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు ఎగ్జాక్ట్ మెజర్ అయితే చేసుకున్నాను కదా. హ్యాండ్ మిడిల్లో బ్యాక్ సైడ్, ఇప్పుడైతే ఫ్రంట్ నుంచి పరిచాం కదా, కరెక్ట్ బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ మిడిల్లో ఒక మార్కింగు, చంక దగ్గర ఒక మార్కింగు, షోల్డర్ పైన పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆమ్ రౌండ్ ఎంత లెంత్ ఉందో అంతా ఒక అడ్డం గీత అయితే వేసుకుంటున్నాను. ఇది ఆమ్ లూజ్ కోసము. హ్యాండ్ మిడిల్లో కూడా ఒక కొలత అయితే తీసుకుంటున్నాను. మనం మిడిల్లో ఒక డాట్ వేసుకున్నాను కదా, దాన్ని కలుపుకొని ఆ చంక దింపు వరకు అయితే మార్కింగ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇది ఏ బ్లౌజ్కైనా ఇలా కనుక హ్యాండ్ కటింగ్ చేస్తే ఫిట్టింగ్ సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఇప్పుడైతే ఇది నీట్గా ఎగ్జాక్ట్గా కట్ చేసుకొని ఫ్రంట్ లోత్ కూడా తీసుకోవాలి, ఎందుకన్నా మంచిది ఒకసారి చెక్ చేస్తున్నాను. ఒక పావించ్ అయితే ఎక్స్ట్రా పొడుగు పెంచాను. ఇలా ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలని చాలామందికి డౌట్గా ఉంది కదా. మ్యాక్సిమం అందరికీ 3.5 వరకు అయితే తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి అయితే 3.5 ఇంచులు ఆమ్ డౌన్ అయితే వచ్చింది. మెయిన్ హ్యాండ్ పొడవు నుంచి ఇప్పుడు ఉన్న చంకదింపు హ్యాండ్ పొడవును కొలుచుకున్నప్పుడు ఈ పొడవును తీసేస్తే మిగతాది 3/4 అంటే 3.5
3.5 ఇంచులు అయితే చంకదింపు వచ్చింది. బ్లౌజ్లో ఉన్నదే కాకుండా మనం చంకదింపు ఒకసారి కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు నుంచి ఈ బ్లౌజ్ లెంత్ కింది వైపున లెంత్ ఎంత ఉందో చూసుకొని దానిలో నుంచి కింది వైపు లెంత్ని తీసేసినప్పుడు మిగతాది చంక డౌన్ వస్తుంది. ఆ డౌన్ కూడా కొన్ని బ్లౌజులు సెట్ కాని బ్లౌజులకు ఎక్కువ కూడా ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం మార్చచ్చు 3, 3.5 ఇంతే. మరీ కొన్ని చిన్న సైజ్ బ్లౌజులకు పావు తక్కువ 3 అట్లా ఇవ్వచ్చు. మ్యాక్సిమం అయితే 3, 3.5 ఎక్కువ బ్లౌజులకు ఉండేది. మీడియం సైజ్ బ్లౌజులకు అయితే ఇప్పుడైతే చంక లోతు తీస్తున్నాను ఫ్రెండ్స్. పైన షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చి కింద ఆమ్ రౌండ్ కచ్చగా ఉంది కదా అక్కడ వరకు కరెక్ట్ ఎగ్జాక్ట్ మిడిల్లో చూసుకొని ఒక 3.5 ఇంచ్ అయితే అడ్డం గీత వేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్ మిడిల్లో ఇట్లాంటి టిప్స్ అయితే జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్ మిడిల్లో ఎగ్జాక్ట్ మిడిల్లో ఫ్రంట్ వైపున కొలత బ్లౌజ్లో ఫ్రంట్ వైపున పెట్టుకొని ఒకసారి చూసుకోవాలి చంక లోతు ఎంత తీస్తారు. కొందరికైతే ఎక్కువ తీయాల్సి వస్తుంది, కొందరికి తక్కువ తీయాల్సి వస్తుంది కదా, అందుకే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు లోతు తీసిన పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. ఖచ్చితంగా హ్యాండ్ మిడిల్లో కూడా ఒక కొలత తీసుకోవాలి. హ్యాండ్ లోతు తీసేటప్పుడు కానీ హ్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు కానీ ఇవి చాలా మంచి టిప్స్. ఇవి ఫాలో అయ్యి చూడండి, మీకే అర్థమవుతుంది. సైడ్లకు అయితే కొంచెం క్లాత్ తగ్గింది, అదైతే జాయింట్ వేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.